కామాంధులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పోతుంది. పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆడది అయితే చాలు మృగాల్లా మీద పడుతున్నారు. 3 ఏళ్ల పసికందు మొదలు పెడితే 60 ఏళ్ల ముసలోళ్ళను కూడా వదిలిపెట్టడం లేదు. ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని సెక్షన్లు మార్చినా ఆంబోతుల్లా మీద పడుతున్నారు. ఆ మానవ మృగాలకు సరియైన శిక్ష పడ్డ రోజు మహిళా లోకం ఈ ప్రభుత్వాలకి సెల్యూట్ చేస్తుంది. అభం శుభం తెలియని పసి పాపలను మభ్యపెట్టి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అదృష్టం బాగుండి రోడ్డు మీద ఉన్న పిల్లలు అలర్ట్ అయి కాపాడారు. లేదంటే ఈ పాప అబ్బో ఈ దారుణం ఊహిస్తేనే భయంకరంగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు రైల్వే స్టేషన్ రోడ్లో నివసిస్తున్న 3వ తరగతి బాలికపై ఆకతాయిలు అఘాయిత్యానికి యత్నించారు. తల్లి వేరే పని మీద ఊరు వెళ్లడంతో బాలికను రైల్వే స్టేషన్ సమీపాన నివసిస్తున్న తోపుడు బండ్లపై జొన్నపొత్తులు అమ్మే 2 యువకులు వలవేశారు. బాలికను జడ్పీ హై స్కూల్ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం నుంచి మార్కెట్ యార్డ్లోకి గోడ దూకించారు. రోజువారీ అమ్మాయికి చాక్లెట్లు కొనుక్కునేందుకు డబ్బులు ఇస్తామని నమ్మబలికారు. మార్కెట్ యార్డ్లో పురాతన దిశకు చేరిన భవంతిలోకి తీసుకుని వెళ్లి ఒంటి మీద బట్టలు ఇప్పేశారు. అత్యాచార యత్నం చేసేలోపు ఇదంతా గమనిస్తున్న మరో 2 యువకులు విషయాన్ని ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. అనంతరం విషయాన్ని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఉపాధ్యాయులు, మార్కెట్ యార్డ్ సిబ్బంది బాలిక బంధువులు యువకులకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. రోజు పిల్లలు ఆడపిల్లలు ఏర్పించడం వయసు పిల్లలు చాలా చేస్తారండి. ఒకటి కాదు చాలా చేస్తున్నారు. అవునా? అవును, చాలా చేస్తానండి. అమ్మ పాప తల్లి ఊరు వెళ్ళిందండి. అక్కడ రమ్మంటే పంచాయతీ వెళ్ళారండి. ప్లాన్ చేశారు. తమ్ముడు కూడా మా దగ్గర ఉన్నారు. ఆ గద్దల దగ్గర ఉన్నారు. మీ సేవ చేస్తాం. పిల్లలు అందుకే అది కట్టుకోలేదండి. ఎవరు ఊరికి వెళ్ళిందండి. ఊరికి వెళ్ళాలని చెప్తున్నారు.